పేషెంట్ కాదు, మా ఫ్రెండ్. వాడు రాడు. నా దగ్గర ఒక ఐడియా ఉందా? ఏం సార్? భక్తుల దగ్గరికి భగవంతుడు వెళ్తాడు కదా, నేను కూడా అలాగే మనం వెళ్దాం. మీరు నిజంగా దేవుడు సార్. మ్యాటర్ లోకి వచ్చేసి సార్ మీరు డాక్టర్ అని కానీ వాడికి జరిగిన ట్రీట్మెంట్ అని కానీ తెలియకుండా ట్రీట్మెంట్ చేయాలి సార్. దాంట్లో నేను ఎక్స్పర్ట్. ఇంతకీ మీ ఫ్రెండ్ ప్రాబ్లం ఏంటి? అప్పుడే బాగానే ఉంటాడు సార్. వాడికి మామూలు నిలబడగానే వాడి ప్యానిక్ లో బ్యాక్గ్రౌండ్ లో చాలా క్లైమాక్స్ నిలబడుతుంది సార్. ప్యానిక్ లో ఏం చేస్తాడు? అది నేను చెప్పలేను సార్, నన్ను భరించాల్సిందే. మా వాడి ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీ ఫోటో ఇంట్లో పెట్టుకుని రోజు పూజ చేస్తాం సార్. ప్రిస్క్రిప్షన్ ఏంటి సార్ ఎంత పెద్దగా ఉంది? ఒరే పారాసిటమాల్, అది ప్రిస్క్రిప్షన్ కాదురా, బాండ్ పేపర్. మీ వాడికి ఎలాగైనా తగ్గిస్తానని నేను రాసిస్తున్న బాండ్ పేపర్ అది. బాండ్ లేకుండా ఈ సారథి బాండ్ నమ్మడు. మీ వాడికి కనుక 3 నిమిషాలు నేను నయం చేయకపోతే నా దగ్గర ఉన్న ఈ ప్రాపర్టీలన్నీ మీ ప్రాపర్టీలు అవుతాయి. తీసుకోండి. ఏంటిది అలా 6K పెట్టారుగా, ఈ మొగలేదు? నేనే ఆఫ్ చేశాను రా. ఆఫ్ చేసావా? ఎందుకు? రాత్రంతా అలసిపోయి వచ్చావు, మళ్ళీ అది నిన్ను డిస్టర్బ్ చేయకూడదని. ఒకవేళ నాకు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే? నా కొడుకు నిద్ర డిస్టర్బ్ చేసే అంత ఇంపార్టెంట్ పని అయినా అవసరం లేదు. అయినా అంత ఇంపార్టెంట్ పని అయితే అలారం లేపక్కర్లేదు. వేడిగా దోశ చేశాను, తిని. అన్ని నాకు ఇష్టమైనవి చేయడం ఎందుకు? నీకిష్టం ఎందుకు చేయొచ్చు కదా నాన్న. నీకు ఇప్పటికి చాలా సార్లు చెప్పాను, నీకున్న ఇష్టాలు తప్ప నాకు ఇంకేమీ ఇష్టం ఉండదు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాన్న, నువ్వే ఎంత బాగా చూసుకుంటున్నావంటే అమ్ముంటే ఇంకెంత బాగా చూసుకునేదో అని. అవునరా, అమ్మలేకపోవడం అంతే కాదు, నా కుటుంబానికి జరిగిన నష్టం కూడా. కానీ దేవుడు కూడా పూడ్చలేడు. నాన్న ఏమైనా ఏం లేదురా, 2 రోజుల నుంచి ఒంట్లో అదోలా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్ సార్, చెప్పండి. సైకియాట్రిస్ట్ అపాయింట్మెంట్ కావాలి. ఓకే సార్, ఒక 10 minutes వెయిట్ చేయండి సార్. వాళ్ళందరూ అయిన తర్వాత మీరు. 10 నిమిషాలు వెయిట్ చేయాలంటారా? ఆ అమ్మాయి చెప్పింది. ఏ అమ్మాయి? వచ్చిందన్నా. ఎస్ చెప్పండి సార్. బ్యాడ్, వెరీ బ్యాడ్. వాళ్ళందరినీ చూస్తుంటే జాలేస్తుంది. ఎందుకు సార్? ప్రాణం ఉన్న ఇంత మంచి అందమైన అమ్మాయిని వదిలేసి ప్రాణం లేని మొబైల్ చూసుకుంటూ కూర్చున్నారు చూడండి, పిచ్చి జనాలు. యు నో వాట్, యు లుకింగ్ సో గార్జియస్. థ్యాంక్ యూ సార్. పేషెంట్ నువ్వా నేనా? నేనేరా. నువ్వు కాదు నాన్న.